ఈ జనరేషన్ కు పెద్దగా పరిచయం లేకపోయినా 90s కిడ్స్ బాగా ఎంజాయ్ చేసిన కాన్సెప్ట్ సీమ కథలు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథలు అప్పట్లో కాసులు పంట పండించాయి. ఆ తర్వాత కూడా అదే జానర్ లో అడపదడప సినిమాలు వచ్చినా ఓ ట్రెండ్ లా మాత్రం రాలేదు. మళ్ళీ ఇప్పుడు మన యంగ్ హీరోలంతా రాయలసీమ కథల వైపు చూస్తున్నారు. అప్కమింగ్ సినిమాల లిస్ట్ లో సీమ కథల కోట కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసిన విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ కెప్టెన్సీలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాన్సెప్ట్ పోస్టర్తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా రాయలసీమ పగల నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత డిఫరెంట్ మూవీ చేస్తున్న సాయి దుర్గతేజ్ కూడా రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లోని సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో 6 ప్యాక్ బాడీతో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు సాయి దుర్గతేజ్. మరో మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ కూడా సీమ కథతోనే రూపొందుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో చేసిన మట్కా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో నెక్స్ట్ మూవీకి సీమ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు వరుణ్. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ డైరెక్షన్ లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా రాయలసీమ నేపథ్యంలో సాగే కథ.